హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? మేము బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈరోజు నువ్వులు గోంగూర పచ్చడి చేద్దాం అనుకుంటున్నానండి. ఆ ప్రాసెస్ మీకు చూపిస్తాను. నువ్వులు మనకి చాలా మంచిదండి, పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా. గోంగూరలో నువ్వులు వేసి పచ్చడి చేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి. ప్లేట్లో పెట్టిన అన్నం ఒక్క ముద్ద కూడా వదలకుండా తినేస్తారు మీరు. గోంగూర కాయలు అయితే వచ్చేసినాయండి. కాయ చెట్టు ముదిరిపోయింది. కాయలు తింటారు కూడా, చాలా చాలా బాగుంటాయండి. చిన్నప్పుడు ఇలా ఒలుసుకొని తినేవాళ్ళం అండి. సొరకాయ పాద అయితే చక్కగా పందిరికైతే బాగా వచ్చిందండి. కాయలు అయితే ఇలా వచ్చినాయండి. సొరకాయలు చాలా చాలా బాగా వచ్చినాయి. పిందులు చాలా ఉన్నాయండి. కాయ అంతా ఆ పక్కన ఉంది. సొరకాయలు అయితే బాగా వస్తున్నాయండి. మరి పాదకైతే అలా పైకి ఎక్కిస్తున్నాము. అడిగి కోటలా వస్తుంది. ఒక ముగుడు పెట్టుకున్నానండి. స్టవ్ వెలిగించుకొని నువ్వులు వేపుకుందామండి, ఆయిల్ లేకుండా. నువ్వులు బాగా వేగిపోయినాయండి, తీసేసుకుంటున్నాను. పచ్చిమిరకాయలు అయితే కట్ చేసి పెట్టుకున్నానండి. ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను. పచ్చిమిరకాయలు అయితే వేగిపోయినాయండి, తీసేస్తున్నాను. గోంగూర వేసుకుంటున్నానండి. గోంగూర శుభ్రం చేసి పెట్టుకున్నాను. గోంగూర కూడా చక్కగా మగ్గిపోయిందండి. స్టవ్ ఆపేసుకుంటున్నాను. నువ్వులు, పచ్చిమిరపకాయలు, గోంగూర కూడా వేపేసుకున్నాం కదండి. ఇప్పుడు నువ్వులు నూరుకుందాం ఫస్ట్. నువ్వులు మెత్తగా నలిగిపోయినాయి కదండి. పచ్చిమిరపకాయలు వేసేసుకుంటున్నాను.
కొద్దిగా జీలకర్ర వేసుకుంటున్నానండి, ఉప్పు వేసుకుంటున్నానండి, పచ్చడికి సరిపడా ఉప్పు వేసుకొని నూరుకుంటే మెత్తగా నలుగుతాయండి పచ్చిమిరపకాయలు. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాము. ఒక 10 వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటున్నానండి. గోంగూర పచ్చడిలోకి వెల్లుల్లిపాయలు ఎక్కువ ఉంటే బాగుంటుందండి. పచ్చిమిరకాయలు కూడా నలిగినాయి కదండి, గోంగూర వేసేసుకుంటున్నాను. కొద్దిగా వేసుకుంటూ ఊరుకోవాలి. పచ్చడి కొద్దిగా నలిగింది కదండి, కొద్దిగా పక్క తీసుకొని ఉల్లిపాయలు నూరుకుందామండి. గోంగూర పచ్చడిలో ఉల్లిపాయలు చాలా బాగుంటాయి. ఉల్లిపాయ ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా ఉంచానండి నేను. అన్నం తినేటప్పుడు మనకి చక్కగా తగులుతాయండి, నోటికి బాగుంటాయి, అందుకని అలా ఉంచేసాను. ఇప్పుడు ఇందులో ముందు నూరుకున్న పచ్చడి కూడా వేసి మొత్తం మళ్ళీ ఒకసారి నూరుకుందామండి. పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. గోంగూర నువ్వులు చాలా బాగుంటుందండి కాంబినేషను పచ్చడికి. పచ్చడి అయితే నలిగిపోయిందండి, తీసేస్తున్నాను. పచ్చడి చూస్తుంటే నూరు ఊరిపోతుందండి, మంచి స్మెల్ వస్తుంది, నువ్వులు కదండి. ఇంత స్మెల్ వచ్చినప్పుడు ఇలా రోట్లో వేసుకొని అన్నం తినకపోతే బాగోదండి, కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి. అన్నం కూడా కాలుతుందండి, వేడివేడి అన్నం. ఇలా వేడివేడి అన్నంలో ఇలా నువ్వులు గోంగూర పచ్చడి వేసుకొని తింటే ఆహా అమృతంలా ఉంటుందండి. చాలా అంటే చాలా బాగుందండి పచ్చడి. ఇలా ఉల్లిపాయ నంచుకొని తింటే చాలా బాగుంటుందండి, అమృతంలా ఉందండి. నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది, నెయ్యి వేసి మనం తిన్నట్టుందండి. నువ్వులు కదండి, నువ్వులు చాలా మంచిది. మా బావ కూడా పెడతాను. చాలా బాగుందండి, ఎక్సలెంట్ గా ఉంది. ఇదేనండి ఈరోజు వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రావడానికి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.